ఇక్కడ మన ఇన్ఛార్జ్ నోముల నరసింహయ్య గారు, లింగారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, తక్కిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు 3 జిల్లాలలోనే ఉన్నది. కాబట్టి మీకు 2 లేక 3 నెలల్లో మన దగ్గర మన బిడ్డలు కానీ, తమ్ముడు కానీ, అన్నలు కానీ ఎవరన్నా చదువుకొని ఉద్యోగం రాకున్నట్లయితే దగ్గర 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. వాటన్నింటి కూడా మన తెలంగాణ బిడ్డలకు వస్తాయి. ఇదంతా ఎట్లా వస్తుంది? తెలంగాణ వచ్చింది కాబట్టి వస్తాను. కాబట్టి ఇప్పటిదాకా తెలంగాణ కోసం కొట్లాడి ఏదైతే ఈరోజు ప్రాణత్యాగం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెలంగాణ మంచిగా ఉండాలంటే, తెలంగాణ మనందరికి పేదలకు ఉపయోగపడాలంటే, దళితులకు ఉపయోగపడాలంటే, గిరిజనులకు ఉపయోగపడాలంటే, పట్టభద్రులకు ఉపయోగపడాలంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కేసీఆర్ మద్దతు తెలియజేయాలి. వాడు దయచేసి మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా. నా పేరు డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి అని ఉంటుంది. తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు పట్టభద్రులైన వాళ్ళందరూ కూడా ఒకటి అని పెట్టండి. ఎందుకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎక్కువ తప్పులు చేస్తుంటారు. తొందర పోయా నాకు తెలీదు అని చెప్పేసి పోయి రైట్ కొడతారు, ఓరు ఇంటికి కొడతారు, ఓరు రౌండ్ కొడతారు. అరే మనోడే అని చెప్పి పెట్టిన అంటారు. కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళందరూ క్లియర్గా చెప్పాలి. అరే మీరు చూడకపోతే ఓట్లు మురిగిపోతే మొదటే 10,000-1500 ఓట్లు లాస్ట్ ఎలక్షన్లో మురిగిపోయాక పోయి బిడ్డ కొంచెం జాగ్రత్తగా కొడుకు కానీ బిడ్డ కానీ వాళ్ళందరూ కూడా మంచిగా చెప్పండి. మనం వేసుకున్న ఓటు అనేది ఒకటి అని వేయాలి, వేరే వేయడానికి లేదు. కాబట్టి మన యొక్క నీళ్లు మనకు రావాలన్నా, మన కరెంట్ మనకు రావాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా మన తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటేసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న పట్టభద్రులందరూ కూడా ఖచ్చితంగా ఓటేస్తారని అనుకుంటున్నా. అయినా కూడా మా అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ ఓట్లు లేని అనేక మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళు మంచి 2 లేక 3 ఓట్లు మనం ఖచ్చితంగా మన పార్టీ చేయించుకోవాలి. అప్పుడే కేసీఆర్కు బలం చేకూర్చినట్లయితే ఇప్పుడు చేసిన కార్యక్రమాలే కాకుండా 5 ఏళ్ళు ఈ మాత్రం నిద్రపోకుండా ఎట్లయితే కొట్లాడి తెలంగాణ తెచ్చిండ్రో కొట్లాడి మనకు కావాల్సిన కూడా చేస్తారు. అందుకోసం అని చెప్పేసి మీ అందరూ ఓటేయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ, పట్టభద్రులు ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు గమనించాల్సిన విషయాలు, మన కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు గమనించాల్సిన విషయాలు. పల్లా రాజశేఖర గారి గురించి ఏ బడికి పోయినా, ఏ ఉద్యోగితోటి ఓటేయమని అడిగినా, ఏ పట్టభద్రుడిని మనం ఓటేయమని అడిగినా ఆయన గురించి చెప్పాలి అంటే మొన్న మన ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నుంచి పోటీ చేసింది. 1000 మంది పట్టభద్రులను తయారు చేస్తున్నారు. ఇప్పుడే లింగారెడ్డి గారు చెప్పినట్టుగా ఉండి లేని కుటుంబాలు, మీద కుటుంబాలు ఉన్నాయి. అయ్యా ఫీజు కట్టలేరంటే తగ్గించింది. అసలే కట్టలేని వాళ్ళను సరే బీదోలు కాబట్టి చదువుకోమని చెప్పింది. బాగా చదువుకున్న వ్యక్తి, దీనికి ఈ ఎన్నికలు పోటీ చేయాల్సింది కూడా చదువుకున్నటువంటి వ్యక్తి చేయాలి. అట్లా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర గారు. మొన్న మెంబర్షిప్ చేసిన పార్టీ పక్షాన కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక కమిటీ వేసి మెంబర్షిప్ కొరకు కమిటీకి చైర్మన్గా రాజశేఖర రెడ్డి గారిని పెడితే మన ముఖ్యమంత్రి గారు 30 లక్షలు మెంబర్షిప్ అడిగితే 60 లక్షల మెంబర్షిప్ ఇప్పించినటువంటి ఘనత మన పల్లా రాజశేఖర రెడ్డి గారు. పని ఒక్క చెప్తే ముఖ్యమంత్రి పక్కా చేస్తాడనే దానికి ఇదొక కారణం. ఇవన్నీ ఆలోచన చేసి పెట్టారు. ఇక్కడ ఓటున్న వాళ్ళు ఏమో పల్లా రాజశేఖర రెడ్డి గారి పేరు మనది మర్యాద ఉండదు, మన ప్రభుత్వ సమస్య ఉంటుంది. అందుకని ఎవరికి వాళ్ళు పనిచేసుకున్నటువంటి ఓట్లను ఖచ్చితంగా రాజేశ్వర రెడ్డి గారికి మొదటి ప్రయారిటీతో పోటీ చేపిస్తేనే మనకు విలువ వస్తుందని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి చేసిన పని ఇంతకుముందే చేసినాం, మళ్ళీ కావాలనుకునేటువంటి పరిస్థితి ఏర్పడి అవుతాం. ఈరోజు చెప్తున్నారు ఆయన రైతులకు ఏం జరగలేదని. కనీసం ఆయన ఉన్నదా మీ అందరికీ తెలుసు. అందుకని ఈరోజు ఒకటి మీరు గమనించాల్సింది, జానారెడ్డి శాసనసభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినప్పటికీ కూడా పెదవుల మండలం అంతా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ముందు పెట్టుకొని ఎల్పీటీసీ
మన టీఆర్ఎస్ పార్టీలో చేసిన పరిస్థితిని మనం గమనించాలి. అట్లే త్రిపురానికి సంబంధించిన మండలాధ్యక్షుడు, మెజారిటీ సర్పంచులు, ఎంపీటీసీలు వచ్చి మన కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీలో చేసిన విషయాన్ని మనం గమనించాలి. ఈ ఆలయ మండలంలో కూడా నిన్నగాక మన పెద్దగూడ మండలంలో కూడా మాకు చాలా గొప్ప ఉండాలంటే సర్పంచులు, ఎంపీటీసీలు వచ్చినారు. ఈరోజు ఆలయ మండలం పరిస్థితి అంటే అవసరమైనటువంటి నిధులు కూడా అదే పరిస్థితి ఉంది. ఈ స్థితిలో మన శక్తిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మన ఓట్ల